ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామాతో ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార విపక్షాలు అలర్టయ్యాయి. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్లుగా ధన్కర్ చెప్పినప్పటికీ దాల్మే కూచ్ కాలాయ్ అంటూ కాంగ్రెస్ ప్రశ్నలు వేస్తుంది. ఇదే అదనుగా కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. జేపీ నడ్డా ఉపరాష్ట్రపతి మధ్య ఏదో జరిగిందని, ఏం జరిగిందో బయట పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. బీఏసీ సమావేశానికి నడ్డా రాకపోవడంపై కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తుంది. కాంగ్రెస్ ఆరోపణలపై నడ్డా కూడా గట్టిగానే బదిలిచ్చారు. అయినప్పటికీ కేంద్రాన్ని కాను చేస్తూ కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. గతంలో బీఏసీ సమావేశాలు జరిగినా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని నడ్డా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయని కాంగ్రెస్ గుర్తు చేస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం లేదని, తాజా బీఏసీకి నడ్డా రాలేదా అని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామాతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార విపక్షాలు అలర్ట్ అయ్యాయి. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్లుగా ధన్కర్ చెప్పినట్టుకి దాల్మే కూచ్ కాలాయ్ అంటూ కాంగ్రెస్ ప్రశ్నలు వేస్తుంది. ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామాతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార విపక్షాలు అలర్ట్ అయ్యాయి. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్లు ధన్కర్ చెప్పినప్పటికీ దాల్మే కూచ్ కాలాహే అంటూ కాంగ్రెస్ ప్రశ్నలు వేస్తుంది. ఇదే అదునుగా కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. జేపీ నడ్డా ఉపరాష్ట్రపతి మధ్య ఏదో జరిగిందని, ఏం జరిగిందో బయట పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. బీఏసీ సమావేశానికి నడ్డా రాకపోవడంపై కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తుంది. ఇక కాంగ్రెస్ ఆరోపణలపై నడ్డా కూడా గట్టిగానే బదిలిచ్చారు. అయినప్పటికీ కేంద్రాన్ని కార్నర్ చేస్తూ కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. గతంలో బీఏసీ సమావేశాలు జరిగినా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని నడ్డా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయని కాంగ్రెస్ గుర్తు చేస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం లేదనే తాజా బీఏసీకి నడ్డా రాలేదా అని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామాతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార విపక్షాలు అలర్ట్ అయ్యాయి. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్లుగా ధన్కర్ చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇదే అదునుగా కేంద్ర ప్రభుత్వంపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇక జేపీ నడ్డా ఉపరాష్ట్రపతి మధ్య ఏదో జరిగిందని, ఏం జరిగిందో బయట పెట్టాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వరలక్ష్మి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సాయంత్రం బీఏసీ సమావేశంలోకి రాజీనామా చేయడం పట్ల ఉన్న వైపు రాజకీయంగా కలకలం రేపింది. పార్లమెంటు సమావేశాల తొలి రోజే రాజీనామా అంశం తెరపైకి రావడం అంతా కూడా ఒక్కసారిగా పొలిటికల్ గా ఏదో జరుగుతుందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు మరే ఒకవైపు ఈరోజు కేంద్ర సంబంధించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు జగదీప్ ధన్కర్ జేపీ నడ్డా రాజ్యసభలో బీజేపీ పక్ష నాయకుడిగా వైపు అధికార పక్ష నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. జగదీప్ ధన్కర్ కు జేపీకి నడ్డా మధ్య అభిప్రాయ భేదాలే జగదీప్ ధన్కర్ రాజీనామాకు దారి తీశాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ తో సహా మిగతా ప్రతిపక్షాలను కూడా ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ రోజు ఒకవైపు జరగాల్సిన బీఏసీ సమావేశం కంటే ముందే ఈ జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం పట్ల కూడా అంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. కావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి రాజకీయాల్లో భాగంగా జగదీప్ ధన్కర్ తోటి రాజీనామా చేయించిందనే అనుమానం అయితే వ్యక్తం చేస్తారు. పార్లమెంట్ ఉభయ సభల్లో నిన్న ఒకవైపు ప్రోగ్రామ్ కట్టిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరగాలని చెప్పి పట్టుబట్టడంతో కూడా పార్లమెంట్ లో లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు ఆపరేషన్ సింధూర్ పై చర్చ కోసం అధికార పక్షం ఒప్పుకుంది. ఒకవైపు మాల్దీవ్స్, యూకే పర్యటనకు పీఎం నరేంద్ర మోడీ ఢిల్లీ వచ్చిన తర్వాత ఈ చర్చను చేపట్టారని చెప్పేసి కూడా అంతా అనుకున్నారు. కానీ ఇలా జరుగుతున్న తరుణంలోనే సాయంత్రం ఒక్కసారిగా తన అనారోగ్య కారణాలతోటి మరొక 2 సంవత్సరాల అధికార పదవి కాలం ఉండడంతో ఉన్నంత కూడా ఒకవైపు
జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో కూడా అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏదో జరుగుతుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ఈ రోజు పార్లమెంట్ సమావేశం ప్రారంభం జరిగిన తర్వాత ఒకవైపు జరిగిన విషయం పట్ల కూడా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఒకవైపు నిలదీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు బీహార్ ఎలక్షన్ సంబంధించి దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ ఇప్పటికే జేడీఎస్ నుంచి అనే బాధ్యత వహిస్తున్నారు. త్వరలోనే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారికి ఆ ప్రమోషన్ ఇవ్వడం కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారనే కూడా అనుమానం వ్యక్తం అవుతుంది. ఎన్డీఏ పక్ష నేతలందరితో కూడా ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మిగతా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. సెప్టెంబర్ లోపు ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తి చేయాల్సి ఉన్నది. గతంలో మార్గరెట్ ఆలుగా పైన గెలిచినటువంటి జగదీప్ ధన్కర్ అంతకుముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. తర్వాత ఫైర్ బ్రాండ్ గవర్నర్ గా ఆయనకు పేరుంది. ఉన్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే అలవాటు ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ ఇప్పుడు రాజీనామా చేయడం అనేది కూడా పొలిటికల్ గా కొంత అధికార పక్షాన్ని కార్నర్ చేయడం కోసం ప్రతిపక్షాలకు ఉపయోగపడుతున్న అంశంగానే భావిస్తున్నారు.